ఈ అమ్మాయిని చూడండి. ఆమె పేరు కావేరి. సెప్టెంబర్ 14, 2022 రాలే, డ్యూరమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక సూట్కేస్, ఒక క్యారీఆన్ బ్యాగ్ వచ్చి ఇండియన్ నుంచి 14 అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసి వచ్చింది. వయసు 28 ఉండొచ్చు. ఆమె యునైటెడ్ స్టేట్స్కి మొదటిసారి వచ్చింది. K1 వీసా, అంటే ఫియాన్సీ వీసా. ల్యాండ్ అయిన రోజు నుండి 90 రోజుల్లోగా యుఎస్ సిటిజన్ని మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే దేశం వదిలి వెళ్ళాలి. ఎరైవల్స్ దగ్గర ఒక మనిషి ఎదురు చూస్తున్నాడు. చేతుల్లో ఆమె పేరు ఉన్న సైన్ ఉంది. ఆ రోజు రాత్రి మదర్కి ఫోన్ చేసింది. తను ఉండే ఇల్లు చాలా బావుంది అంది. అన్నీ బావున్నాయి, అమెరికా చాలా బావుంది అని చెప్పింది. తర్వాత రోజు ఫోన్ చేస్తూ వాళ్ల మదర్తో మాట్లాడేది. 7 వారాల తర్వాత ఫోన్ ఆగిపోయింది. నో కాల్స్. వాళ్ల మదర్ కాల్ చేస్తే అవతలి వ్యక్తి చెప్పాడు, చిన్న ఆర్గ్యుమెంట్ తర్వాత కావేరి ఇంటినుంచి వెళ్ళిపోయింది, తర్వాత తిరిగి రాలేదు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కావేరీకి కార్ లేదు, తెలిసినవాళ్లు ఎవరూ లేరు, సొంతంగా మనీ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? అసలు ఉందా లేదా? ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు అర్జున్. వయసు 37. యునైటెడ్ స్టేట్స్లో 12 ఏళ్లుగా ఉంటున్నాడు. నార్త్ క్యారలైనాలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. 2018లో అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. పరిచయస్తులు అర్జున్ని రిజర్వ్డ్ అని చెప్తారు. లోకల్ హిందూ టెంపుల్కి వెళ్తాడు. సండే మార్నింగ్స్ పార్క్లో క్రికెట్ ఆడతాడు. కానీ క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఎవరూ లేరు. 2019 నుంచి షాదీ.com మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రొఫైల్ యాక్టివ్ ఉంది. సిటిజన్షిప్, ప్రొఫెషన్, ప్రాపర్టీ, వెజిటేరియన్, నాన్ స్మోకర్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎడ్యుకేటెడ్ అండ్ గుడ్ బ్యాక్గ్రౌండ్. యుఎస్ సిటిజన్ కావేరి నాంబియార్, 28, కోచి, కేరళ. ఫాదర్ 20 ఇయర్స్ నుంచి స్మాల్ టెక్స్టైల్ ఇంపోర్ట్ బిజినెస్. మదర్ ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కామర్స్. కోచీలో మిడ్ సైజ్ లాజిస్టిక్స్ ఫర్మ్లో 5 ఏళ్లు అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తోంది. వాళ్ల మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్ మ్యాచ్డ్. స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. దేర్ ఇంట్రెస్ట్స్ మ్యాచ్డ్. ఫస్ట్ మంత్ ప్రతి ఆల్టర్నేట్ ఈవినింగ్, తర్వాత డైలీ మాట్లాడుకునేవారు. 3 నెలల వీడియో కాల్స్ తర్వాత కావేరీ మదర్తో ఓకే చెప్పింది. నంబియార్ ఫ్యామిలీ మ్యారేజ్కి ప్రొసీడ్ అయ్యారు. అర్జున్ వెడ్డింగ్ ఖర్చుల కోసం హౌస్ హోల్డ్ సెటప్, డాక్యుమెంటేషన్ అండ్ వీసా ఫీజ్కి అవసరమని చెబితే కావేరీ ఫ్యామిలీ $18,000 అర్జున్కి పంపించారు. కావేరీ యుఎస్ఏకి వెళ్ళింది. సెప్టెంబర్ 14, 2022 ఈవినింగ్ 6:42 రాలే, డ్యూరమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. K1 నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఎంట్రీ తర్వాత 90 రోజుల్లో పెటిషనర్తో మ్యారీ. K1లో ఎక్స్టెన్షన్స్ లేవు. అర్జున్ ఎయిర్పోర్ట్కి వచ్చి కావేరీని పికప్ చేసుకున్నాడు. ఫస్ట్ వీక్ అర్జున్ ఆఫీస్ సెలవు పెట్టి గ్రాసరీ స్టోర్స్, నియరెస్ట్ టెంపుల్, క్రాస్ రోడ్స్ బుల్వార్డ్ మాల్, డ్యూరమ్లో కేరళ ఫుడ్ రెస్టారెంట్ అన్నీ తిప్పాడు. ఫస్ట్ వీక్ ప్రతి ఈవినింగ్ కావేరీ మదర్కి కాల్ చేసి మాట్లాడింది. థింగ్స్ సీమ్ ఫైన్. సెకండ్ వీక్ అర్జున్ వర్క్కి వెళ్ళాడు. కావేరీ డే టైంలో హౌస్లో ఒంటరిగా. కార్ లేదు, నియరెస్ట్ బస్ స్టాప్ 20 నిమిషాల వాక్. డేస్ అన్ప్యాకింగ్, కుకింగ్, నేబర్హుడ్ ఆన్ ఫుట్. ఆ వీక్ ఒక్కసారి మదర్కి ఫోన్ చేసి మాట్లాడింది. కానీ వెడ్డింగ్ సబ్జెక్ట్ అర్జున్ రేస్ చేయలేదని చెప్పలేదు. థర్డ్ వీక్ కావేరీ అర్జున్ని అడిగింది, మ్యారేజ్ ఎప్పుడు? కోర్ట్ హౌస్ అపాయింట్మెంట్ బుక్ చేశావా? డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశావా? అర్జున్ సెడ్, రిలాక్స్, నో రష్, పేపర్ వర్క్ అంతా నేను చూసుకుంటాను. డేట్ ఫిక్స్ అయితే మొదట నీకే చెబుతాను. అదే టోన్, కామ్, అన్హరీడ్, సర్టన్. పుష్ చేయలేదు. అర్జున్ ఎవ్వర్నీ ఇంట్రడ్యూస్ చేయలేదు. నేబర్, కలీగ్, కమ్యూనిటీలో ఒక్కరు కూడా కాదు. కాల్స్లో క్రికెట్ లీగ్, టెంపుల్ కమిటీ, ఇయర్స్ నుంచి తెలిసిన ఫ్యామిలీస్ అన్నీ చెప్పాడు. ఆ సోషల్ వరల్డ్ ఇక్కడ లేదు. ఫ్రెండ్స్ని పరిచయం చేయమని అడిగితే ఫ్రెండ్స్ బిజీ, వీ విల్ హ్యావ్ అ గెట్ టుగెదర్ సూన్ అని చెప్పేవాడు. 4వ వారం అంతటికీ వాళ్ల ఇంట్లో ఒకే రకమైన ప్యాటర్న్ కనిపించడం మొదలుపెట్టింది. అప్పటికే కావేరీ తన ఫోన్లోని మెమో యాప్లో ప్రతి కాన్వర్జేషన్ నోట్ చేయడం మొదలుపెట్టింది. ఏ రోజు ఏమి జరిగింది, అర్జున్ ఏమన్నాడు, ఏ విషయాలు డెలిబరేట్లీ అవాయిడ్ చేశాడు. ఆమె అకౌంటెంట్ కాబట్టి రికార్డ్స్ ఎందుకు మ్యాటర్ అనేది ఆమెకు బాగా తెలుసు. అక్టోబర్ 12న ఆమె నోట్స్లో ఇలా రాసింది, మళ్లీ వెడ్డింగ్ డేట్ గురించి అడిగాను. అతను పేపర్ వర్క్ ప్రాసెస్లో ఉంది అన్నాడు. కాని ఏ పేపర్ వర్క్, ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, USCIS గురించా లేక అటార్నీ గురించా ఏమీ చెప్పలేదు. కోర్ట్ హౌస్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేయలేదు. వీసా విండోలో ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయి. డే 35న కావేరీ తన పాస్పోర్ట్ తిరిగి అడిగింది. అరైవల్ తర్వాత మొదటి వీక్లోనే అర్జున్ డాక్యుమెంటేషన్ పర్పసెస్ అని చెప్పి పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఆమె అప్పుడు అభ్యంతరం తెలపలేదు.
ఇప్పుడు తన చేతిలో ఉండాలని అడిగింది. అర్జున్ చెప్పాడు, అది సేఫ్ ప్లేస్లోనే ఉంది, పేపర్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాను. ఆమె మళ్ళీ అడిగింది, ఏ పేపర్ వర్క్? అతను మాత్రం త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు. ఆ రాత్రి నోట్స్లో రాసింది, పాస్పోర్ట్ ఇంకా అతని దగ్గరే ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆ రాత్రే మదర్ కాల్ చేసింది. కావేరి పాస్పోర్ట్ ఇష్యూ గురించి చెప్పలేదు. థింగ్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి, కానీ సార్టౌట్ అవుతుందని రీఅష్యూరెన్స్ ఇచ్చింది. మదర్ సీరియస్ మ్యాన్ అని, అమెరికాలో ఇలాంటి విషయాలకు టైం పడుతుందని చెప్పింది. కావేరి అవును తెలుసు అన్నది. కాని అప్పటికీ ఆమెకు నిజంగా ఏమి జరుగుతుందో స్పష్టంగా తెలియదు. డే 42కి వచ్చేసరికి కేవన్ వీసా విండోలో మిగిలిన డేస్ 48 కౌంట్ చేసింది. ఆ రోజు మదర్కి కాల్ చేసి వరీడని చెప్పింది. పానిక్ కాదు, వెడ్డింగ్ షెడ్యూల్ చెయ్యలేదు, స్ట్రీట్ ఆన్సర్ రావడం లేదు అని చెప్పింది. డే 48 గెస్ట్ రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా కావేరి క్లాజెట్ టాప్ షెల్ఫ్లో ఉన్న స్టోరేజ్ బాక్స్ తీసేందుకు ప్రయత్నించింది. బాక్స్ హెవీ, చేతిలోంచి స్లిప్ అయింది. ఫ్లోర్ మీద పవర్ అడాప్టర్, ఫోల్డెడ్ పేపర్ బ్యాగ్, రబ్బర్ బ్యాండ్స్ పడిపోయాయి. అప్పుడు షెల్ఫ్ బ్యాక్ వాల్ దగ్గర ఆమెకొక బ్లూ నోట్బుక్ కనిపించింది. ప్లెయిన్ బ్లూ కార్డ్బోర్డ్ కవర్, కార్నర్ స్లైట్లీ వోన్. ఇండియా స్టేషనరీ షాప్లో దొరికే సాధారణ నోట్బుక్లా ఉంది. కవర్ మీద నీట్గా హిందీ హ్యాండ్ రైటింగ్లో ఒక పేరు, కావేరీ పేరు కాదు. ఆమె నోట్బుక్ పట్టుకుంది. ఒక క్షణం గెస్ట్ రూమ్ మధ్యలోనే నిలబడిపోయింది. తర్వాత బెడ్ మీద కూర్చుని ఓపెన్ చేసింది. ఇన్సైడ్ కవర్లో ఒక ప్రింటెడ్ ఫోటోగ్రాఫ్, ఒక యంగ్ వుమన్. అదే రూమ్, అదే కర్టెన్స్, అదే క్లాజెట్ కార్నర్. అరైవల్ డే కావేరీ సూట్ కేస్ పెట్టిన కార్నర్ అదే. ఫోటోలో ఆ వుమన్ స్మైలింగ్, ఆమె పక్కన అర్జున్ కూడా స్మైలింగ్. కావేరీ చాలా టైం ఫోటో చూస్తూ ఉంది. తర్వాత ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసింది. నోట్బుక్ హిందీలో ఉంది. కావేరీ ఫస్ట్ లాంగ్వేజ్ మలయాళం, కానీ హిందీ చదవగలదు. నార్త్ క్లయింట్స్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. స్లోగా చదివింది. కొన్ని సెంటెన్సెస్ మళ్ళీ మళ్ళీ చదివింది. ఫస్ట్ ఎంట్రీ, February 3rd, 2021. ఎయిర్పోర్ట్ ల్యాండింగ్. మ్యాన్ కేమ్ టు కలెక్ట్. హౌస్ ఫస్ట్ టైం. స్ట్రీట్, లేఅవుట్, గెస్ట్ రూమ్ విండో వ్యూ, అన్నీ ఇదే హౌస్. నెక్స్ట్ ఎంట్రీస్ 7 వీక్స్. కావేరీ 48 డేస్లో చూసిన అదే ప్యాటర్న్. వేగ్ వెడ్డింగ్ టైమ్ లైన్స్, పీపుల్ మీట్ అవ్వాలి అంటే డిఫ్లెక్షన్స్, పేపర్ వర్క్ ఎక్స్క్యూజెస్, పాస్పోర్ట్ అడిగితే ఫైన్ వేర్ ఇట్ ఇస్, డేస్ అలోన్ ఇన్ ద హౌస్, మదర్కి ఫైన్ అని చెప్పడం, ఈవెన్ వెన్ నథింగ్ వాజ్ ఫైన్. February 27 ఎంట్రీ. గెస్ట్ రూమ్ నైట్ స్టాండ్ వెనుక ఒక స్మాల్ గోల్డ్ ఇయరింగ్ దొరికింది. ఆ వుమన్ ఎవరు అని అర్జున్ని అడిగింది. అర్జున్ ఆన్సర్, రిలేటివ్ విజిటెడ్, మస్ట్ హ్యావ్ లెఫ్ట్. కానీ ఆ విజిట్ గురించి ముందెప్పుడూ చెప్పలేదు. ఏ రిలేటివ్, ఎప్పుడొచ్చింది? నో ఎక్స్ప్లెనేషన్. 3 వీక్స్ లేటర్ ఎంట్రీ. హర్ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్డ్ $12,000. యూజ్డ్ ఫర్ వాట్? డాక్యుమెంటేషన్ ఫైల్డ్? వెడ్డింగ్ ప్లాన్? ఆమె డైరెక్ట్లీ అడిగింది. అర్జున్ ఆన్సర్, ఫండ్స్ హెల్డ్ ఫర్ వెడ్డింగ్ ప్రిపరేషన్. యు ఆర్ ఇంపేషెంట్. దీస్ థింగ్స్ టేక్ టైమ్ ఇన్ అమెరికా. ఫైనల్ ఎంట్రీ, March 18, 2021. Shorter, colder. Morning Arjun told her, match is not going to work, not compatible. ఇండియా రిటర్న్ అరేంజ్మెంట్స్ చేసుకో అని. ఆమెకి ఏం మారిందో అర్థం కాలేదు. తప్పు తన్నదా? మనీ ఏమైంది? అడగడానికి కూడా భయపడింది. లాస్ట్ లైన్ ఇంగ్లీష్లో ఉంది, ఇఫ్ యు ఫైండ్ దిస్, రన్. కావేరి నోట్బుక్ చేతిలో పట్టుకుని చాలాసేపు కదల్లేదు. ఆమె అకౌంటెంట్, డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ తెలుసు. ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ యాక్షన్, సెక్యూర్ ద డాక్యుమెంట్స్. ఫోన్ తీసుకుంది. ఎవ్రీ పేజ్ ఫోటోగ్రాఫ్ తీసింది. ఆల్ 41 పేజెస్. ఇన్సైడ్ కవర్ ఫోటో కూడా. స్లో, కేర్ఫుల్. ఈచ్ ఇమేజ్ ఫోకస్ చెక్ చేసి నెక్స్ట్ పేజ్. దెన్ క్లౌడ్ స్టోరేజ్కి అప్లోడ్ చేసింది. అప్పటికామకి తెలిసింది, 2 ఫ్యామిలీస్, సేమ్ మ్యాన్, $30,000, సేమ్ హౌస్, సేమ్ ఎక్స్క్యూజెస్, సేమ్ పాస్పోర్ట్ రీజన్, సేమ్ టైమ్ లైన్. ఒక వుమన్ 7 వీక్స్ తర్వాత, ఇంకో వుమన్ నౌ 48 డేస్ ఇంటూ 90-day విండో. నో వెడ్డింగ్, నో డాక్యుమెంటేషన్. నోట్బుక్ ఇన్ హ్యాండ్, రన్.
కావేరి కిచెన్ టేబుల్ మీద నోట్బుక్ పెట్టింది. ఫోటోగ్రాఫ్ ఫీసా పక్కన పెట్టింది. చైర్ తీసుకుని ఫ్రంట్ డోర్ వైపు కూర్చుంది. ఆమె వెయిట్ చేస్తోంది. 6:24 PM అర్జున్ సీల్ కార్ బ్రైట్విల్ కోర్ట్లోకి టర్న్ అయింది. డ్రైవ్వేలో ఎంజిన్ స్టాప్. కార్ డోర్ క్లోజ్డ్. ఫ్రంట్ డోర్ కీ టర్న్డ్. 6:27 PM హీ ఎంటర్డ్. నోట్బుక్, ఫోటోగ్రాఫ్, బ్యాగ్ అవి టేబుల్ మీదనే ఉన్నాయి. హాల్ కిచెన్ డోర్వేలో అర్జున్ కొన్ని సెకండ్స్ మాట్లాడలేదు. బ్యాగ్ ఫ్లోర్ మీద పెట్టాడు. టేబుల్ దగ్గరకొచ్చాడు. ఫోటోగ్రాఫ్ ఎత్తి చూశాడు. మళ్ళీ పెట్టాడు. కావేరి స్ట్రెయిట్గా అడిగింది. గెస్ట్ రూమ్ క్లాజెట్లో నోట్బుక్ దొరికింది. నేను చదివాను. ఫోటోలో ఉన్న వుమన్ ఎవరు? హర్ ఫ్యామిలీ $12,000 ఎందుకిచ్చింది? మా ఫ్యామిలీ ఇచ్చిన $18,000 ఏమైంది? పాస్పోర్ట్ ఈ ఈవినింగ్ ఇవ్వాలి. ఆన్సర్స్ లేకపోతే మార్నింగ్ USCIS అండ్ లోకల్ పోలీస్కి కంప్లైంట్ చేస్తా. అర్జున్ ఇమీడియట్లీ ఆన్సర్ ఇవ్వలేదు. చైర్ పుల్ చేసి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. దెన్ ఎక్స్ప్లెనేషన్ మొదలైంది. మిస్అండర్స్టాండింగ్. ఫోటోలో ఉన్న వుమన్ కావేరీ ముందు కన్సిడర్డ్ మ్యాచ్. ఇట్ డిడ్ నాట్ వర్కౌట్. ప్రీవియస్ మ్యాచ్ ప్రొసీడ్ కాలేదు. కామన్. బోత్ ఫ్యామిలీస్ మనీ, లెజిటిమేట్ కాస్ట్స్. టైమ్ ఇస్తే రికార్డ్స్, డాక్యుమెంట్స్ చూపిస్తాను. యు ఆర్ ఓవర్ రియాక్టింగ్. కావేరీ సేమ్ ప్లేస్లో నిలబడింది. డాక్యుమెంటేషన్ ఈ ఈవినింగ్. బ్యాంక్ రికార్డ్స్. $30,000 ఎక్కడ? పాస్పోర్ట్ ముందు రిటర్న్. అర్జున్ టోన్ మారింది. యు ఆర్ బీయింగ్ డిఫికల్ట్. పార్ట్నర్షిప్ ఇలా కాదు. ట్రస్ట్ టైంతో బిల్డ్ అవుతుంది. ఫౌండ్ సంథింగ్, మిస్రీడ్ చేశావు. నౌ డిమాండింగ్ ఎవ్రీథింగ్. కాన్వర్సేషన్ కంటిన్యూడ్. రెజల్యూషన్ లేదు. లేటర్ అర్జున్ సెడ్, బోత్ టయర్డ్. టునైట్ ప్రొడక్టివ్ కాదు. స్లీప్. మార్నింగ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇస్తాను. నథింగ్ టు బి వరీడ్. 8:53 PM కావేరీ ఫోన్ నుంచి మదర్కి మలయాళం మెసేజ్ వెళ్ళింది. వెరీ టయర్డ్ ఫ్రమ్ ద డే. విల్ కాల్ టుమారో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. 4 minutes later, mother replied, okay, good night. That was the last message from Kaveri Nambiar's phone. నెక్స్ట్ మార్నింగ్ మదర్ కాల్ కోసం వెయిట్ చేసింది. కాల్ రాలేదు. ఆఫ్టర్నూన్ మెసేజ్ చేసింది. ఆల్ రైట్? నో రెస్పాన్స్. 2 PMకి కాల్ చేస్తే నో రెస్పాన్స్. 5 PM అగైన్ కాల్డ్. నో రెస్పాన్స్. ఫస్ట్ డే ఆమె రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ అనుకుంది. బిజీ అయి ఉండొచ్చు, టయర్డ్ అయి ఉండొచ్చు. సెకండ్ డే డౌట్ పెరిగింది. థర్డ్ డే షీ కాల్డ్ అర్జున్. సెకండ్ రింగ్కి అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అర్జున్ కామ్గా చెప్పాడు, 2 days అగో మాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ తర్వాత షీ లెఫ్ట్. ఐఎమ్ అప్సెట్, నీడెడ్ స్పేస్ అని చెప్పింది. ఈ ఏరియాలో ఎవరో దగ్గర స్టే చేస్తుందనుకున్నాను అని ఫోన్ పెట్టేశాడు. మదర్కి ఏమీ అర్థం కాలేదు. స్టే ఎవరితో? నార్త్ క్యారలైనాలో ఆమెకి ఎవ్వరూ లేరు. మదర్ బెంగళూరులో యంగర్ డాటర్కి చెప్పింది. ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న కజిన్ని కాంటాక్ట్ చేసింది. కావేరీని ఎవరూ చూశారా? ఎవరికైనా తెలుసా? నోబడి. 49 days క్యారీలో ఉన్నా ఆమెకి కమ్యూనిటీలో ఎవ్వర్నీ మీట్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. బికాజ్ అర్జున్ నెవర్ ఇంట్రడ్యూస్డ్ హర్ టు ఎనీవన్. November 19 లాస్ట్ మెసేజ్ వచ్చి 18 days. మదర్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ వాషింగ్టన్ డీసీకి రిటర్న్ లెట్స్ పంపింది. ఫుల్ టైమ్ లైన్, లాస్ట్ మెసేజ్ డేట్, అన్ఆన్సర్డ్ కాల్స్, అర్జున్ ఆర్గ్యుమెంట్. కావేరీకి యుఎస్లో ఫ్రెండ్స్ లేరు. కాన్సులేట్ ఫార్మల్ వెల్ఫేర్ ఇంక్వైరీ చెక్ ఇనీషియేట్ చేసింది. వీక్ కౌంటీ షెరిఫ్స్ ఆఫీస్, నార్త్ క్యారలైనా. November 21 మార్నింగ్. డిటెక్టివ్ పట్రిషియా ఓవెన్స్ కేస్ ఫైల్ తీసుకుంది. మేజర్ క్రైమ్స్, 12 years ఎక్స్పీరియన్స్. సింగిల్ కాల్ చేయడానికి ముందు ఫైల్ ఫుల్గా రీడ్ చేసింది. కాన్సులేట్ ఇంక్వైరీ, ఫ్యామిలీ 18 days కాంటాక్ట్ అటెంప్ట్స్, అర్జున్ వాలంటరీ డిపార్చర్ అకౌంట్, బ్రైట్విల్ కోర్ట్ క్యారీ అడ్రస్. ఫస్ట్ స్టెప్, US Customs and Border Protection departure records. Kaveri Nambiar had not left the United States. Entry, September 14, 2022. K1 visa, 90-day window, 68 days since entry. No money, no contacts, no independent transport. ఆర్గ్యుమెంట్ తర్వాత హౌస్ నుంచి వాకౌట్ చేసి ఫ్యామిలీ, కాన్సులేట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఎవ్వరికీ కాంటాక్ట్ చేయకుండా 20 days ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇస్ షీ అలైవ్? ఇఫ్ అలైవ్, వేర్ ఇస్ షీ? ఇది నిజంగా అల్లు అర్జున్ పూరీ జగన్నాథ్ మూవీ ఇద్దరమ్మాయిలతో స్టోరీని గుర్తుచేసే రియల్ లైఫ్ కేసా? ఇది నిజంగా
అల్లు అర్జున్ పూరీ జగన్నాథ్ మూవీ ఇద్దరమ్మాయిలతో స్టోరీని గుర్తుచేసే రియల్ లైఫ్ కేసా? లేక దీని వెనుక ఇంకా డార్క్ ట్రూత్ ఉందా? కావేరి నిజంగా ఇంటినుంచి వెళ్ళిపోయిందా? ఇక్కడ్నుంచి రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2లో ఇన్వెస్టిగేషన్, ఎవిడెన్స్, షాకింగ్ ట్రూత్. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియో లైక్ చేయండి. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2.